G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. నమస్తే, వెల్కమ్ టు G7 మీడియా. నేను గిరిజ. 2026 సంక్రాంతి సీజన్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. మొత్తం 5 సినిమాలు బరిలోకి దిగగా కేవలం ఫస్ట్ వీక్ కలెక్షన్లే 500 కోట్లకి పైగా ఉన్నాయి. పొంగల్ రేస్లో అటు ప్రభాస్ ఇటు చిరంజీవి పైగా రవితేజ వంటి సీనియర్ స్టార్ హీరోలతో పాటు యువ హీరోలైనటువంటి నవీన్ పొలిశెట్టి, శర్వానందులు కూడా వారి యొక్క సత్తా చాటడం విశేషమనే చెప్పాలి. పొంగల్ బరిలో మొదటగా వచ్చింది ది రాజా సాబ్. హారర్ కామెడీగా వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ ని మూటగట్టుకుంది. అయినా కలెక్షన్లలో మాత్రం తగ్గేదే లేదంటూ దూసుకుపోతున్నాడు రాజా సాబ్. ఈ సినిమా మొదటి వారంలోనే 238 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. నెగిటివ్ టాక్ తో కూడా ఈ స్థాయి వసూళ్లు వచ్చాయంటే దట్ ఈస్ ప్రభాస్ క్రేజ్ అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. నెక్స్ట్ మనశంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 5 రోజుల్లోనే 200 కోట్ల వసూళ్లని దాటేసి మెగాస్టార్ మ్యాజిక్ ఎలా ఉంటుందో నిరూపించింది. ఇక నవీన్ పొలిశెట్టి నటించిన ఫుల్ లెంత్ కామెడీతో వచ్చిన అనగనగా ఒక రాజు చిత్రం 3 రోజుల్లో 42 కోట్ల గ్రాస్ సాధించి నవీన్ పొలిశెట్టి కెరీర్ లో కొత్త రికార్డులని క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఈ సంక్రాంతికి ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా హిట్ కొట్టడమే కాకుండా కంటెంట్ పరంగా విమర్శకుల ప్రశంసల్ని అందుకుంటోంది శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి చిత్రం. చిత్ర యూనిట్ పెద్దగా ఈ సినిమాకి పబ్లిసిటీ చేయకుండా కేవలం మౌత్ టాక్ తో పుంజుకుంది ఈ సినిమా. సంక్రాంతి బరిలో నిలిచిన మిగతా అన్ని సినిమాల కంటే తక్కువ స్క్రీన్లలో నడుస్తున్నప్పటికీ ఈ చిత్రం 3 రోజుల్లోనే 5.8 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతి పండుగ తర్వాత జనవరి నెల మొత్తం తమదే అన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నారు నారీ నారీ నడుమ మురారి టీం. ఇక మాస్ ఇమేజ్ నుంచి రూట్ మార్చి కొత్త ధనంతో భరత మహాశైలకి విజ్ఞప్తి అంటూ వచ్చారు మన హీరో రవితేజ. ఈ సినిమా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నప్పటికీ ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కి బెటర్ ఆప్షన్ కాలేకపోయింది. సంక్రాంతి సినిమాకి కావాల్సిన అన్ని హంగులు ఉన్న ఈ మూవీకి బ్యాడ్ టైం నడుస్తోందనే చెప్పాలి. అయినప్పటికీ మాస్ మహారాజా తన ఎనర్జీతో 4 రోజుల్లో సుమారుగా 8.60 కోట్ల నెట్ వసూలని రాబట్టారు. మొత్తానికి థియేటర్ల సమస్య ఎదుర్కొంటున్నప్పటికీ వైవిధ్యమైన కంటెంట్ తో వచ్చిన ఈ 5 సినిమాలు టాలీవుడ్ కి ఈ ఏడాది అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చాయి. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.